ఆరోగ్యానికి అడ్రస్ మారింది. అవుట్ ఫిట్ ధరిస్తున్నారా మరి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇంజనీరింగ్ విభాగంలో కూడా అమ్మవారి ఆలయంలో బాగా పాతుకుపోయి మీ ఇష్టానుసారం ఏ పనులు పడితే ఆ పనులు చేస్తూ ఉన్నారంట. అమ్మవారి ఆలయ ప్రతిష్టని దిగజార్చే పనులు బాగా చేస్తూ ఉన్నారంట. అవన్నీ కూడా కొద్దిగా ఎవిడెన్స్ కలెక్ట్ కావాల్సింది. రాగానే అవి కూడా చెప్తా. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, వీటి మీద కనుక చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా స్పందించి ఏసీబీ విజిలెన్స్ దర్యాప్తులు చేసి తీరాలి. ఏసీబీ విజిలెన్స్ దర్యాప్తు చేసి తీరాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలి. నేనేమి వేరేగా చెప్పట్లా. ఆయన కూడా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. మొన్నే అమ్మవారి ఆలయంలో వారాహి నవరాత్రులు చేయాలని కూడా మరి సూచించారు. అమ్మవారి ఆలయంలో డబ్బులు కొట్టేస్తున్నప్పుడు మీరు స్పందించాలి కదా, యాక్షన్ తీసుకోమని చెప్పాలి కదా. అవినీతి ఏ స్థాయిలో జరిగినా సరే సహించనని చెప్పి మీరు ఒక సమావేశంలో మాట్లాడారు కదా అధికారంలోకి వచ్చిన తర్వాత. దీని మీద కూడా మీరు స్పందించి తీరాలని నేనైతే కోరుతా ఉన్నా. చెప్పాను కదా, ఆ కాంట్రాక్ట్లో వేరే పేరు ఉంటుంది. పాడారు, చెప్పాను కదా, 1,59,00,000కి పాడారు. పాతది కాదు, 2023లో 2 ఏళ్ళకి కదా కాంట్రాక్ట్ ఇచ్చేది. కాదు, నేను ఇస్తాను మీకు పేపరు. నేను 2 ఏళ్ళకి ఇచ్చారు, 2 ఏళ్ళకి ఇచ్చారు ఏంటి. కాంట్రాక్ట్ ఇచ్చింది 2 years పీరియడ్కి. 2023 మేలో ఇచ్చారు. కాంట్రాక్ట్ హ్యాండ్ ఓవర్ చేశారు అతనికి. 2 years అంటే 2025 మే చివరి వరకు ఉంది, అంటే జూన్ వరకు ఉంది. మొదటి సంవత్సరం అయిన తర్వాత 2వ ఏడాది కూడా మళ్ళీ ఏం చేయాలి, 2,04,00,000 కట్టాలి. అతను ఎందుకు కట్టడు? కట్టనప్పుడు కాంట్రాక్ట్ రద్దు చేయాలి కదా. గతంలో టోల్ టెండర్ దేవస్థానమే నిర్వహించిందిగా చాలా సందర్భాల్లో. 2 కోట్లు ఎలా వదిలేస్తారు అతనికి? వదిలేయడం మీద 6 నెలలు ఫ్రీగా వసూలు చేసుకోమని ఎలా ఇస్తారు అసలు? 2 ఏళ్ళకి ఇచ్చారు. మీకు పేపర్స్ అన్ని పెడతాను, బాగా స్టడీ చేసిన తర్వాతే చెప్పేది. ఎందుకు? ఇదిగో పేపర్ తీసుకోండి, ఇదిగోండి. ఇచ్చారు. అది కూడా మాట్లాడదాం. అంటే అది 1/2 ఎకరం ఎంత ఉంది, దేవస్థానం దసరా మహోత్సవాలప్పుడు పెడతారు. అది కూడా అప్ చెప్పారు. అంటే బాగా ప్రేమ ఎక్కువైతే ఏమైందంటే అలాంటివి కూడా చేస్తారు.